చూడండి, మేమైతే స్టాండ్ బుక్ చేసాం, మీషోలో బుక్ చేసాం. ఓపెన్ చేస్తున్నారు చూడండి. మా బాబు అయితే నేను ఓపెన్ చేస్తా అంటున్నాడు అనేసి మా బాబుకి ఇచ్చాను. ఓపెన్ చేస్తున్నాడు. డ్యామేజ్ అయ్యిందో లేకపోతే బాగానే వచ్చిందో తెలీదు. ఓపెన్ చేసి చూడాలి. ఓపెన్ చేసి చూసిన తర్వాత కానీ ఏదైంది మనకు తెలియదు. వాడైతే కత్తిరి తీసుకొని కూడా కత్తిరితో యుద్ధాలు చేస్తున్నాడు. ఆఖరికైతే పైనుంచి అయితే ఓపెన్ చేశాడు. ఒకసారి ఫేస్ చూపినానా, చూస్తున్నారా? ఇప్పుడే వచ్చిందనమాట. తినన్నా ఏమేమన్నా అయితే రింగ్ లైట్ ఉంటుంది లోపల, జాగ్రత్త పగిలిపోద్ది. ఎలా ఉందో చూడాలి, అది బాగుందో లేదో చూసి అప్పుడు. చూడండి ఓపెన్ చేస్తున్నాడు. ఇదేందో చాలా పొడవుగా ఉంది. ఏం లేవింకా. సరే దాన్ని చూద్దాం, ఏమేమో చేద్దాం. ఇంత చిన్న ప్యాకింగ్కి చూసారా ఇంత పెద్ద బాక్స్ పెట్టాడు. డ్యామేజ్లో వచ్చాయో కరెక్ట్గా వచ్చాయో తెలీదు. మొన్న అలానే ఏదో చిన్న నెక్లెస్ టైప్ది ఆర్డర్ పెట్టాడు అనమాట. ఆర్డర్ పెడితే అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కట్ చేయడాడి. వాడి చేత్తోనే ఓపెన్ చేస్తున్నాను. చిన్ని చేతులతో చూడండి ఎలా కట్ చేస్తున్నాడో. చూస్తున్నారా? చిన్ని చేతులు అన్నమాట. అదేంటి డాడీ? సెల్ఫీ స్టాండా? దాంతో ఏం చేయాలి? సెల్ఫీ తీసుకోవచ్చు. ఓహో, ఇంకేం చేసుకోవచ్చు? ఇంకా వీడియోలు ఏమైనా చేసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. అవునా? సరే దాని తర్వాత ఓపెన్ చేద్దాం. ఇంకోటి ఏముందో ఓపెన్ చేయి ఫస్ట్. ఇది రాడ్ ఐటమేనండి. ప్లాస్టిక్ వస్తుంది అనుకున్నాను కానీ ప్లాస్టిక్ రాలేదు, రాడ్ ఐటమ్ వచ్చింది, స్టీల్దే. అదేంటి డాడీ? ఇదో కార్డ్ వచ్చింది. దాంతో నాన్న తంటలు పడుతున్నాడండి మా బాబు అయితే ఓపెన్ చేయలేక. సీల్ కూడా చింపుకోలేకపోతున్నాడు పాపం. నేను ఓపెన్ చేస్తా అన్నాడు అనేసి ఇచ్చాను. చూడండి, కత్తిరి పెట్టుకోవడానికి కూడా వాడి దగ్గర ఓపిక లేదు అసలు. మొత్తం మీద అయితే నానా అవస్థ పడి సగం కత్తిరించాడండి, సగం ఓపెన్ అయింది. మరి ఇంకొందమ్మా. ఓహో, అదెందుకు మరి? ఇది లైట్ కోసం. లైట్ వెలుగుతుందా? తీ అయితే బయటికి. నీ మొహమే కనిపించట్లేదు రా అసలు. నీ మొహం ఏది? బాగా చూపించలకి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ చెప్పు. గుడ్ ఈవినింగ్ అందరికి. ఏం చేస్తున్నారు అన్నాడు. మీరందరూ ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు? వచ్చిన చెత్త అంతా తీస్తున్నావా? బో ఆగమ్మంట వేరా మరి ఇందులోని. ఊరి లాగికి రా, ఊరిపోద్ది వెళ్తే పెడతాను. ఇంకో నేను ఉంటాను అక్కడ. ఈసారి దాంచి స్టాండ్ వచ్చిందండి.
దీనికి ఇక్కడైతే ఓపెన్ ఇచ్చారు. ఓపెన్ చేసుకుని మనం జస్ట్ ఇలా దీన్ని ఇలా కింద పెట్టుకొని చూసారా, ఇలా ఓపెన్ అయిన తర్వాత దీన్ని మనకి ఏ హైట్లో కావాలితే ఆ హైట్లో అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇది మనకి లెంత్ ఉందంటండి, మరి ఎంతవరకు ఉందనేది చూడలేదు. కింద నట్టు ఉందండి, కింద నట్టుని టైట్ చేసుకుంటే కింద సెట్ అయిపోద్ది. ఇలా సెట్ చేసుకుంటే ఇది ఎటు కదలదండి. ఇంకా అలానే ఈ పైన కూడా ఉన్నాయి అడ్జస్ట్ చేసుకోవడానికి. దీని హైట్ ఇంకా ఇంతేనేమోనండి, నాకైతే పూర్తిగా తెలియలేదు. ఇదేదో పుల్ ఇచ్చారండి, చూస్తున్నారా, ఒక రింగ్ లైట్ వచ్చింది, దానికి ఛార్జర్ వచ్చిందండి. ఇది ప్లగ్ పెడితే కలర్ వస్తుంది అనుకుంటా. ఈ కలర్ అడ్జస్ట్మెంట్ కోసం ఇచ్చారు. అట్లనే ఇది స్టాండ్ సెట్ చేసుకునేదండి, చూస్తున్నారు కదా. ఇది మొబైల్ని హ్యాండిల్ చేయడానికి అనమాట, ఇది టైట్గా పట్టుకోవడానికండి. ఇదైతే ప్లాస్టిక్ది ఇచ్చారండి. ఐరన్ వస్తుంది అనుకున్నాను, ఐరన్ రాలేదు, ఓన్లీ ఇది మాత్రమే ఐరన్ వచ్చింది. ఇదైతే ప్లాస్టిక్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఓవరాల్గా ఐటెం అయితే ఇలా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇదిగో చూసారా, ఈ స్టాండ్ అయితే ఎలా సెట్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. మా బాబుగాడే సెట్ చేస్తున్నాడు మొత్తం అంతా. ఏదో ఎక్కడ ఫిట్ చేయాలో కూడా తెలుస్తలేదు నాకైతే. పైకి కిందకి చూస్తున్నాను దీని వంక, ఏం చేయాలో తెలియక వాడే ఫిట్ చేశాడు ఇక్కడ వరకు. చూడండి ఉన్నది ఎలా ఫిట్ చేస్తాడో, వాడికి తెలిసినట్టు కూడా తెలియట్లేదు నాకు. అంతే, ఒక్కొక్కరు ఎందుకు చదువుకుంటారు వాళ్ళకే తెలియదు అనమాట. వీడు చదివేది 3rd క్లాసు, చేసి చూడండి ఆడు మొత్తం బిగింతున్నాడు. తీసుకున్నాను అంతే తప్ప నాకేమీ తెలీదు. ఏది అక్కడ పెట్టాలో తెలియక ఆ పైకి కిందకి చూస్తుంటే వచ్చాడు, ఫిట్ చేస్తున్నాడు అనమాట. వీడికున్న నాలెడ్జ్ కూడా నాకు లేదు. ఏం చేద్దాం, ఏదో స్కూల్కి వెళ్ళామా వచ్చేసామా అంతే, అంతకుమించి మనకేం తెలియదు. చూడండి వాడి వయసుకి వాడు చేసే పనులకి ఇప్పుడు పిల్లలందరూ కడుపులోనే అన్నీ నేర్చుకుని బయటకు వస్తున్నారు. మనకేం తెలుసు, మనం చదివినవి అయ్యి దుంపల బళ్ళే చదివాము, మనకేం తెలిస్తే ఒకటి తెలీదు. చూడండి మొత్తం మీద ఎలా అయితే ఫిట్ చేస్తాడు. ఓకేనా, ఓకే అమ్మా, అయిపోయిందా? ఎక్సలెంట్ రా నువ్వు. ఓవరాల్గా స్టాండ్ అయితే ఇలా ఉందండి. అయిపోయింది. అక్కడ ఆ వైర్ పట్టుకెళ్ళి దానికి పెట్టాడండి. అదేం చేయాలి మరి? వావ్, స్విచ్ చేస్తాడండి మా ఓవరాల్గా. వావ్ సూపర్ రా, భలే ఎట్టిసో. చూడండి మా బాబు సెట్ చేశాడు కదా. మా బాబు ఈ సెల్ఫీ స్టాండ్ని సెట్ చేయడం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏదైంది కామెంట్లో మాత్రం కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళా బాయ్ చెప్పు. మా ఛానల్ని చెప్పు. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నీ పన్ను ఊడుతుంది. చూడండి మా అబ్బాయికి ఇప్పుడు పన్ను చూసారా ఎట్లా ఊగుతుందో. అయ్యయ్యో, వీడు పన్నుకో లైక్ వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళా బాయ్ చెప్పు డాడీ.